హలో అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 దగ్గరలో ఉన్నాము. తొందరగా 100 చేసేసిన తర్వాత తొందరగా 1000 కూడా అయిపోవాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా అయితే ఒక్కటేనండి. వంట వచ్చని మాత్రం ముందుగా ఎవ్వరికి చెప్పకండి. వంట వచ్చని చెప్తే మాత్రం మీరు బలైపోతారు. నేను ఉదయమేమో లంచ్ బాక్స్ మా బాబుకి ఫ్రైడ్ రైస్ చేశాను. సాయంత్రం వచ్చేసరికి పానీపూరి చేయమన్నాడు. పానీపూరి చేయడం అంటే అంత ఈజీ కాదు కదండి. అది కూడా బయట ఇచ్చే ప్లేట్ పానీపూరి అయితే మాకు అస్సలు సరిపోదు. అందుకని మేము తపాళ్ళు గిన్నెలు మేము వేపుకొని పానీపూరీలు తింటూ ఉంటాము. మా వారికైతే వాళ్ళు ఇచ్చే 10 ఒక పంటికి రాదు నాకు, నువ్వు చేస్తేనే నేను మాకు సాటిస్ఫాక్షన్గా తినగలము అని వీక్ ఒకసారైనా చేయించుకుంటారు. ఇంకా అప్పుడప్పుడు వీక్ 2 టైమ్స్ అయినా చేస్తా అనమాట. అందుకని ఎవ్వరూ కూడా వంట వచ్చు అని మాత్రం అనకండి. నాకైతే పెళ్ళికి మునుపు అయితే వంట రాదండి. కాకపోతే మా నాన్నగారి హస్తం వల్ల అనుకుంటా, జీన్స్ వల్ల అనుకుంటా, మా నాన్నగారు కుక్. ఏదైనా ఫస్ట్ టైం చేసినప్పుడే సక్సెస్ అయిపోతుంటుంది. ఇంట్రెస్ట్ పెట్టి చేసేస్తా, అది చేసిన వెంటనే సక్సెస్ అయిపోద్ది. అది సక్సెస్ అయిందా ఆ రోజు నుంచి అవి అడుగుతూనే ఉంటారన్నమాట. ఇంకా తపాళ్ళు వేపాను, అవి సరిపోలేదని మళ్ళీ మా వారు వేపడానికి వచ్చారు. ఈయనైతే లైట్గా వేపేయడం వల్ల ఏంటంటే ఇలా లొత్తలుగా అయిపోయాయండి. కావాలంటే చూడండి. ఈ లొత్తలుగా అయిపోయినవి అంతగా బాగోవు. బాగా మనం ఇన్స్టెంట్ పానీపూరి మాత్రం బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబ్.